నమస్కారం మిత్రులారా, ఈరోజు నేను మీకు కథ చెప్తాను. ఇది ఏ రాజు కథో, ఏ యుద్ధం కథో కాదు. ఇది మీ కథ, నా కథ, మనందరి కథ. రాత్రి సమయం దాదాపు 2 గంటలు. ఒక వ్యక్తి మంచం మీద పడుకున్నాడు. కళ్ళు మూసుకున్నాయి, కానీ నిద్ర రావడం లేదు. కళ్ళు మూసుకుంటే ఆఫీస్ ఫైళ్ళు, డబ్బు సమస్యలు, ఇంట్లో మాటలు, ఫోన్లో చూసిన వీడియోలు, రేపటి భయం అన్నీ కలిసి అతని తలలో ఒక శబ్దం చేస్తున్నాయి. అతను అనుకుంటాడు, నేను పడుకున్నాను కదా, మరి ఎందుకు విశ్రాంతి రావడం లేదు? ఇదే ప్రశ్న ఈరోజు ప్రపంచంలో కోట్ల మంది అడుగుతున్నారు. మనమంతా నిద్రపోతున్నాం, కానీ విశ్రాంతి తీసుకోవడం లేదు. ఇదే ఈ కథ మొదలు. ఉదయం అలారం మోగుతుంది. అతను లేస్తాడు. శరీరం బరువుగా ఉంటుంది, మనసు ఇంకా అలసిపోయే ఉంటుంది. అతను అద్దంలో తన ముఖాన్ని చూస్తాడు. నిన్న రాత్రి నిద్రపోయిన మనిషి ముఖం కాదది, యుద్ధం చేసి వచ్చిన సైనికుడి ముఖంలా ఉంటుంది. అక్కడే ఒక ప్రశ్న పుడుతుంది, మనిషికి నిజంగా విశ్రాంతి అంటే ఏమిటి? ఇక్కడే మనం ఒక రహస్య ద్వారం దగ్గరికి వస్తాము. ఆ ద్వారం పేరు యోగ నిద్ర. ఈ కథ ఈరోజు మొదలైంది కాదు. ఈ కథ మొదలైంది 1000 సంవత్సరాల క్రితం. అప్పుడు అడవుల్లో జీవించిన ఋషులు ఒక విషయం గమనించారు. మనిషి బాధకు కారణం శరీరం కాదు, మనిషి బాధకు కారణం మనసు. శరీరం పడుకున్నా మనసు పరిగెడుతూనే ఉంటుంది. అందుకే వాళ్లకు కొత్త మార్గాన్ని వెతికారు. శరీరం నిద్రపోతూ మనసు మేల్కొని ఉండే స్థితి. అక్కడే యోగ నిద్ర పుట్టింది. మన ప్రాచీన గ్రంథాల్లో ఒక మాట ఉంది, యోగి నిద్రపోతున్నా అతని లోపల వెలుగు ఆరదు. సాధారణ మనిషి నిద్రపోతే ప్రపంచాన్ని మరచిపోతాడు, యోగి నిద్రపోతే తనను తాను తెలుసుకుంటాడు. ఇది వినడానికి కథలాగా అనిపించచ్చు, కానీ మనం మన పురాణాల వైపు చూస్తే పాల సముద్రం మీద ఆదిశేషునిపై పడుకున్న విష్ణువు కనిపిస్తాడు. అది నిద్ర కాదు, అది అలసత్వం కాదు, అది సృష్టికి ముందు ఉన్న నిశ్శబ్దం. పురాణాలు చెబుతాయి, సృష్టిని మళ్లీ మొదలుపెట్టే ముందు విష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు. అంటే బయట ప్రపంచాన్ని ఆపి లోపల శక్తిని మేల్కొలిపే స్థితి. ఇప్పుడు మన కథలోకి మళ్లీ వచ్చేద్దాం. ఆ వ్యక్తి ఒకరోజు ఒక ప్రశ్న అడుగుతాడు, నేను రోజూ నిద్రపోతున్నాను, మరి ఎందుకు అలసట పోవడం లేదు? అతను వెతుకుతాడు, పుస్తకాల్లో, వీడియోల్లో, డాక్టర్ల దగ్గర. అక్కడ అతనికి ఒక మాట కనిపిస్తుంది, నాన్ స్లీప్ డీప్ రెస్ట్. అంటే నిద్ర లేకుండా లోతైన విశ్రాంతి. అదే మన ఋషులు 1000 సంవత్సరాల క్రితం చెప్పిన యోగ నిద్ర. సైన్స్ చెబుతుంది, మన మెదడు ఎప్పుడూ తరంగాల్లో పనిచేస్తుంది. పని చేస్తున్నప్పుడు ఒక రకం, రిలాక్స్ అయినప్పుడు ఒక రకం, నిద్రలో ఇంకో రకం. సాధారణ నిద్రలో మనం పూర్తిగా అచేతనంగా పోతాం, కానీ యోగ నిద్రలో శరీరం నిద్రలోకి వెళ్తుంది, కానీ మనసులో ఒక దీపం వెలుగుతూనే ఉంటుంది. రీసెర్చ్ చెబుతోంది, 20 నిమిషాల యోగ నిద్ర 3 నుంచి 4 గంటల గాఢ నిద్రతో సమానం. అందుకే ఈరోజు ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు, పెద్ద పెద్ద సైంటిస్టులు దీనిని రోజూ చేస్తున్నారు. ఇప్పుడు అసలు మలుపు ఇక్కడ. మన కథలోని ఆ వ్యక్తి కూడా ఒకరోజు ట్రై చేయాలని నిర్ణయించుకుంటాడు. రాత్రి ఫోన్ పక్కన పెట్టేస్తాడు, లైట్ ఆఫ్ చేస్తాడు, నిశ్శబ్దంగా పడుకుంటాడు. మొదట ఒక చిన్న నిర్ణయం తీసుకుంటాడు, నేను ప్రశాంతంగా ఉండాలి. అతను శరీరాన్ని గమనించడం మొదలు పెడతాడు. కాలి వేళ్ల నుంచి తల వరకు ఒక్కో భాగం వదిలిపెడుతున్నట్టుగా. నాడీ వ్యవస్థ మెల్లగా శాంతిస్తుంది. తర్వాత శ్వాసను గమనిస్తాడు. మార్చడు, కంట్రోల్ చేయడు, కేవలం చూస్తాడు. మనసు మెల్లగా నెమ్మదిస్తుంది. తర్వాత కనుబొమ్మల మధ్య ఒక ఖాళీని ఊహిస్తాడు. ఒక వెలుగు లేదా ఒక నిశ్శబ్దం. చివరగా ఒక ఆలోచన వస్తుంది, నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనసు కాదు, నేను కేవలం చూస్తున్న చైతన్యం. అక్కడ ఏదో జరుగుతుంది. అతనికి తెలియకుండా సమయం ఆగిపోతుంది. 20 నిమిషాల తర్వాత అతను కళ్ళు తెరిచినప్పుడు అతనే ఆశ్చర్యపోతాడు. శరీరం తేలికగా ఉంటుంది, మనసు నిశ్శబ్దంగా ఉంటుంది. ఏళ్ల తర్వాత వచ్చిన ప్రశాంతత అది. అక్కడే అతనికి అర్థమవుతుంది, నిద్ర అంటే పడుకోవడం కాదు, నిద్ర అంటే లోపలికి వెళ్ళడం. శాంతి అంటే ప్రపంచాన్ని మార్చడం కాదు, శాంతి అంటే మనసును నిశ్శబ్దం చేయడం. మిత్రులారా, మనం రోజూ ఫోన్కి ఛార్జింగ్ పెడతాం, కానీ మనసుకు పెట్టం. యోగ నిద్ర అంటే మన ఆత్మకు పెట్టే ఛార్జింగ్. ఈరోజు రాత్రే ఒకసారి ట్రై చేయండి, మీకు మీరు మార్పు అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, స్ట్రెస్లో ఉన్న మీ వాళ్ళకి షేర్ చేయండి, కమెంట్స్లో యోగ నిద్ర అని టైప్ చేయండి. మళ్ళీ ఇంకో అద్భుతమైన రహస్యంతో కలుద్దాం.